all are ఓ- God's creation. ఓం శాంతి. మనందరం భగవంతుని సృష్టి. So Baba has lot of love for each one of us. బాబా మన అందరిపై చాలా చాలా ప్రేమతో ఉన్నారు. And when I have love in my heart, నా మనసులో ప్రేమ ఉన్నప్పుడు I am able to experience Baba's love. నాకు బాబా ప్రేమ అనుభవం అవుతుంది. Same is the quality of peace. శాంతి కూడా అలాంటిదే. I have to make myself peaceful నన్ను నేను శాంతియుతంగా చేసుకోవాలి. so that I can experience దాంతో నేను peace from ocean of peace. శాంతిని శాంతి సాగరం నుండి అనుభవం చేయొచ్చు. Love and peace ప్రేమ, శాంతి are very, very important qualities for the చాలా person. చాలా ముఖ్యమైన లక్షణాలు ప్రతి వ్యక్తికి. And also for the world, whole world wants అంతేకాకుండా being loved ప్రపంచం అంతా కూడా ఆ and also ప్రీతిగా ఉండాలనుకుంటారు, శాంతగా ఉండాలనుకుంటారు. శాంతంగా as a soul, ఆత్మగా I am a loveful and a నేను peaceful being. ప్రియమైన శాంతియుతమైన These two are my స్వరూపాన్ని, qualities. ఇవి రెండు నా అనాది లక్షణాలు. So sit in the feelings of love and peace. బాబా యొక్క ప్రేమలో, One who is ocean of love and peace. శాంతిలో ఉంటూ ఒక్క తండ్రితోనే Spread the vibrations. కనెక్షన్లో ఉండి వైబ్రేషన్స్ను Create a loveful, peaceful atmosphere. అందరికీ వ్యాప్తి చేస్తూ ప్రేమయుక్తమైన శాంతియుతమైన And వాతావరణాన్ని serve తయారు చేయాలి. ప్రపంచంలో ఉన్న అందరి ఆత్మలకు సేవ చేయాలి. experience love and peace. వాళ్ళు కూడా ఆ సేవ ద్వారా Take drishti from Baba. ప్రేమ, శాంతిని అనుభవం చేస్తారు. బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ ఈ అనుభవాన్ని చేద్దాం, సేవ చేద్దాం లోకానికి. लेकिन बाबा के बच्चे బాబా सुनूं तुम्ही से बोलूं तुम्ही నా से ప్రియమైన పిల్లాడు, నేను మీ ద్వారా వింటాను, నేను మీతో మాట్లాడతాను, నేను మీతోనే కూర్చున్నాను, మరియు నేను మీతోనే తింటాను. అంటే తినేటప్పుడు కూడా నేను మీతోనే తింటాను. మీ జ్ఞాపకం, మీ స్మృతి చాలా ఉండాలి. మీరు నడుస్తుంటే బాబా అనేవాళ్ళు మౌనంగా నడవండి, ఇక్కడ అక్కడ చూడొద్దు. ఏకాంతంలో ఉండటం అంటే ఒక్క బాబాతోనే ఉండటం, బాబాని స్మృతిలోనే ఉండటం, అంతర్ముఖంగా కావటం, మరియు తర్వాత చాలా శాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి. ఏకాగ్రత ద్వారా, శక్తి ద్వారా మిగతా అన్ని శక్తులు మనతో పనిచేస్తాయి. స్వయంగా శక్తులు పనిచేస్తాయి. ఎప్పుడు ఇలా అనుకోము, ఈ శక్తి నాలో తక్కువగా ఉంది అనము. అది శోభించదు. ఈ శక్తి నాకు తక్కువగా ఉంది అనటం. దేవతలకు 8 చేతులను చూపిస్తారు.
8 శక్తులు అంటే ఆ దేవతల శక్తి అని అర్థం. योग ఎందుకంటే सर्व शक्ति आई వారు 8 చేతులు 8 శక్తుల్లాగా వస్తాయి. जो आज बाबा का ये కాబట్టి संदेश है ना, యోగా ద్వారా ఆ శక్తులు వచ్చాయి. ఈ రోజు బాబా ఇది శక్తి సైన్యం అని చెప్పారు. तो योग से शक्ति कौन सी आई? కాబట్టి एकाग्रता యోగం शक्ति ద్వారా से अष्ट శక్తి शक्तियां వస్తుంది. भागी యోగం ద్వారా ఏకాగ్రత శక్తి వస్తుంది. ఏకాగ్రత శక్తి ద్వారా మొత్తం 8 శక్తులు बताओ, एक వస్తాయి. शक्ति को आवे दूसरी शक्ति మీరు ఒక శక్తిని పిలిస్తే వేరొక శక్తి వస్తుందని కాదు. विस्तार में चले जाओ, फिर सिमेट्रिक शक्ति విస్తారంలోకి వెళ్తే అప్పుడు సారంలోకి తీసుకొచ్చే శక్తి వస్తుందని కాదు. सहन शक्ति से थोड़ा दुख निराशा आई, फिर सहन దుఃఖంలోనూ నిరుత్సాహంలో ఉంటే సహన శక్తి వస్తుందని కాదు. हर शक्ति आत्ममानी स्थिति में रहने మీరు से ఆత్మాభిమాన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి శక్తి మీ ముందుకు పరిస్థితి ఏది వచ్చినా మీ ముందుకు ప్రతి శక్తి వచ్చి పనిచేస్తుంది. ఓం శాంతి. व्यक्ति परिवार today ఓం is శాంతి. వ్యక్తి పరివారానికి స్వాగతం. మురళియే సత్యానికి మూలం ఆత్మ. the source of truth. Soul, teach, pure. చదువు Now we will listen. నేర్చుకోవటం ఆత్మ, నేర్చుకోవటం పావనం. ఇప్పుడు దీని నుంచి విందాం. Om Shanti. ఓం శాంతి. So wonderful to just hear few words from Dadi Janki. ఇది అద్భుతం. దాది జానకి నుండి కొన్ని She wants us to be perfect. వాక్యాలు వింటాం. మన అందరం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. తను The power of concentration, మన ఏకాగ్రత శక్తి ద్వారా the right power should emerge at the right సరైన శక్తి సరైన సమయంలో ఆవిర్భవించాలి. చాలా బాగుంది. Baba is ocean of knowledge బాబా జ్ఞాన సాగరులు. and Baba is also purifier. బాబా పవిత్రదాత కూడా. He is our father మన తండ్రి. and as father he has తండ్రిగా తను వచ్చారు to give us knowledge. జ్ఞానాన్ని ఇవ్వటం కోసమే వచ్చారు. He comes to give us knowledge. తండ్రిగా జ్ఞానం ఇవ్వటం కోసం So వచ్చారు. Brahma Baba, when he came in Brahma Baba, played the part of father. బ్రహ్మ బాబాలో శివబాబా వచ్చినప్పుడు తండ్రి పాత్రను Through- పోషించారు. through the knowledge, we are జ్ఞానం ద్వారా మనం ఆత్మికంగా జన్మ తీసుకున్నాం. so as a child,
Shiv Baba. శివబాబా సంతానంగా We always given this aim to become like నాకెప్పుడు Baba. బాబాలా అయ్యే లక్ష్యం నాకు లభించింది. My qualities, my powers should be నా like దివ్య గుణాలు, నా శక్తులు అన్ని బాబాలానే ఉండాలి. claim inheritance from Father. నేను వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. Experience in our Lokik life, లౌకిక జీవితంలో కూడా మనకు అనుభవం ఉంది. what Father tries to teach. తండ్రి ఏమి నేర్పిస్తారో Parents always talk about తల్లిదండ్రులు ఎప్పుడు about the values, విలువల గురించి, వంశం గురించి, సత్సంబంధాల గురించి మాట్లాడతారు. and always create in us ఎప్పుడు ఎల్లప్పుడూ మనలో love, peace, harmony, ప్రేమను, శాంతిని, ఐక్యతను ఇలాంటి లక్షణాలను తయారు చేస్తారు, నేర్పిస్తారు. Everything is there are any parents who will tell children fight more, right? తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలకి పోట్లాడుకోండి అని చెప్పేవాళ్ళు. Live with ఎప్పుడు ప్రేమగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, ఒకరితో ఒకళ్ళు పంచుకుంటూ ఉండండి, సహయోగులుగా ఉండండి. ఇదే కదా తల్లిదండ్రులు నేర్పించేది. care for each other, right? ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండండి, కేర్ చేసుకుంటూ ఉండండి. Father. ఇవే తండ్రి నుండి But వచ్చే all శిక్షణలు. this, of course, is based on knowledge. కానీ ఇవన్నీ జ్ఞానం ఆధారం పైనే ఉన్నాయి. జ్ఞానంపై And ఆధారపడి ఉన్నాయి. prepares a child to go to teacher. అలా Parents have to mentally prepare children to పిల్లల్ని go to school, right? స్కూల్కి పంపించడానికి, టీచర్ దగ్గర పంపించడానికి రెడీ చేస్తారు So knowledge తల్లిదండ్రులు. then is more, మరి ఈ జ్ఞానం we study in such a way from the teacher టీచర్ నుండి ఎలా చదువుతామంటే that is source of income. అదే Teacher teaches in such a way that it becomes a career. అదే సంపాదనకు మూలం అయ్యేట్టు, అదే మన వృత్తి Earn my livelihood. అయ్యే విధంగా నా జీవితంలో సంపాదనకు ఉపయోగపడే So, విధంగాను Baba is ocean of knowledge, but as చదువుతాం. father, what మరి he బాబా teaches, కూడా he teaches. జ్ఞానసాగర్లో తండ్రిగా ఏం చదివిస్తారు, ఎలా చదివిస్తారు? Good experience, and you all can think about it. ఇది ఆలోచించడానికి చాలా మంచి అనుభవం. Even if it's same Baba, I have seen Baba, as a father. Yes, I నేను was తండ్రిని, sustained by Baba. బాబాను తండ్రిగా చూశాను. బాబా నన్ను పాలించారు. And then when Baba had to be teacher in the morning, బాబా పొద్దున పూట టీచర్గా ఉండేవాళ్ళు. Shiv Baba has to teach through him. శివబాబా తన ద్వారా చదివించేవాళ్ళు. శివబాబా పర్సనాలిటీ పూర్తిగా వేరేగా ఉండేది. He wanted our full attention. శివబాబా మనకు ఫుల్ అటెన్షన్ తీసుకునేవాళ్ళు. Revise Murli. మురళి ఎలా రివైజ్ చేయాలి, And then how do we give knowledge? జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి, In Madhuban, anyone who will come, వీటి మీద అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. మధువనికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు send one of us to go and talk to that person, బాబా మాలో ఒకళ్ళని పంపించి ఆ వ్యక్తితో మాట్లాడమనేవాళ్ళు. the visitor. వాళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళైన విజిటర్స్ అయినా కానీ. నాకు గుర్తుంది, Madhuban was sent, then I came back and Baba said, ఒకసారి నన్ను పంపిస్తే నేను వెళ్ళి వెనక్కి వచ్చాను. from where he is, బాబా అడిగారు ఎక్కడి నుండి అతను, what he does. ఏం చేస్తాడు, Engineer, a doctor or business. ఇంజనీరా, డాక్టరా, I ఏం? asked that. నేను అన్నాను, బాబా నేను అవన్నీ అడగలేదు అన్నాను. So Baba used to then teach us బాబా అలా నేర్పించేవాళ్ళు. what kind of introduction we should get from that person. ఎలాంటి before we పరిచయం start talking. ఆ వ్యక్తి నుండి మనం తీసుకోవాలి ముందు, మనం మాట్లాడే ముందు అని. Because if he is a doctor, then you ఎందుకంటే have to talk about వాళ్ళు డాక్టర్ అయితే soul and body and ఆత్మ, పరమాత్మ గురించి what is the way మాట్లాడాలి. soul ఏ is విధంగా అయితే how body ఆత్మ has to take it care. శరీరాన్ని శరీరాన్ని ఎలా చూసుకోవాలి, ఆత్మ ఎలా చూసుకోవాలి, ఇలా మాట్లాడాలి. బాబా ఇలా చెప్పేవాళ్ళు. వాళ్ళని ప్రేరేపించాలి డబుల్ డాక్టర్గా అయ్యే విధంగా అని. And if someone is engineer, ఎవరైనా then ఇంజనీర్ you అయితే talk from that perspective.
ఆ కోణం నుండి మాట్లాడాలి అనేవాళ్ళు. బాబా అలా నేర్పించారు. ఎలా మాట్లాడాలి how to అనేది, infuse knowledge. ఎలా పరిచయం చేయాలి జ్ఞానాన్ని. Even if I remember, we were sent for some big conferences. మేము మమ్మల్ని ఒక కాన్ఫరెన్స్‌లకు పంపించినప్పుడు కూడా బాబా రాసిచ్చేవాళ్ళు. ఈ ఈ పాయింట్‌ని ప్రపంచ శాంతి కోసం షేర్ చేయండి. ఈ పాయింట్ భక్తి గురించి షేర్ చేయండి. Or even speak in Murli, the points which I should be sharing. బాబా మురళీలో నుండి మాట్లాడిన మాటలు Teacher. మరి ఏవి చెప్పాలో చెప్పేవాళ్ళు. అలా బాబా టీచర్ పాత్రను పోషించారు. మరి మనం కూడా టీచర్‌గా అయినప్పుడు So Father will teach you manners. తండ్రి మనకు Baba never used to. No, when you talk, be మర్యాదలు gentle, నేర్పిస్తారు. be మేనర్స్, respectful. గౌరవంగా ఉండండి ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు, And then as a teacher, ఖండించొద్దు. he will teach us అలా బాబా how to టీచర్గా teach మనకు and then how to చేసేవాళ్ళు. teach. ఎలా నేర్చుకోవాలి, అలాగే ఎలా టీచ్ చేయాలి కూడా I used నేర్పించేవాళ్ళు. to, ఎలా నేర్పించాలి, ఎలా నేర్చుకోవాలి. sometimes tell others, ఒక్కోసారి Baba, how we explain. You have heard one time in Murli, Baba said, బాబా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పండి అనేవాళ్ళు. మరి ఒకసారి ఎగ్జిబిషన్ ఉంది, జరిగింది. ఎంతో మంది వచ్చారు ఎగ్జిబిషన్కి, ఎన్నో రకరకాల వాళ్ళు. బాబా ఒకళ్ళని ఇద్దరిని అడిగేవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎగ్జిబిషన్లో అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. సో బాబా తెలుసుకునేవాళ్ళు. మళ్ళీ బాబా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎలా చెప్పాలి అని. నాకు ఇంకా గుర్తుంది బాబా టీచర్గా ఎలా చెప్పేవాళ్ళు అని. బాబా చెప్పేవాళ్ళు, మీరు వెళ్ళి సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళు ఏమంటారు, ఎవరు మీకు ఎవరు నేర్పించింది ఇది అని అడుగుతారు కదా. ఎందుకంటే మంచి విద్యార్థి తన టీచర్ పేరును అభివృద్ధి చేస్తారు కదా, ప్రఖ్యాతి చేస్తారు. మరి బాబా అలానే సద్గురుగా, సుప్రీం గైడ్, సద్గురువుగా కూడా ఉన్నారు. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేవాళ్ళు, మాకు దిశ నిర్దేశించేవాళ్ళు, డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎలా నేను పరిశీలించి నిర్ణయించుకోవాలి అనేది కూడా తెలియజేసేవాళ్ళు. అది సద్గురువు చెప్పిన ద్వారానే సాధ్యపడేది. నాకు గుర్తుంది, ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఉంటూ ఉండేది, ఏదో ఒక ప్లానింగ్ జరుగుతూ ఉండేది. మేము వచ్చి బాబాకు ఆ సమాచారం అంతా వినిపించేవాళ్ళం. బాబా ఏమిటో చెప్పేవాళ్ళు, ఇది సమయం వ్యర్థం ఇందులో, లేకపోతే ఈ సంపద వ్యర్థం అని చెప్పి ఇలా కాదు అలా చేయాలని చెప్పేవాళ్ళు. అలా సద్గురువు లాగా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు బాబా. మేము అలా బాబా డైరెక్షన్స్ అనుసరించే వాళ్ళం, సద్గురు డైరెక్షన్స్ ను ఫాలో అయ్యేవాళ్ళం. ఎందుకంటే గురువే కదా గైడ్. మా ఆత్మిక ప్రయాణంలో బాబాని గైడ్. అందుకే బాబా ఇచ్చిన ఏ డైరెక్షన్స్ అయినా శ్రీమతంగా ఉన్నతమైన డైరెక్షన్స్ గా మేము తీసుకున్నాం. ఎందుకంటే టీచర్ చదివిస్తున్నారు, సద్గురువు దారి చూపిస్తున్నారు. అందుకే మనం మురళి వినేటప్పుడు ఒకసారి నేను కొన్ని వారాలు మురళి చదివేటప్పుడే ఫీల్ అవటం, తండ్రిలాగా నాకు ఏం చెప్తున్నారు అనే కోణంలో చదివాను. మరి మనలో చాలా మంది బ్రహ్మ బాబాతో ఉన్నాం. బ్రహ్మ బాబా మాకు తండ్రి పాత్రను పోషించారు, మా జాగ్రత్తలన్నీ చూసుకున్నారు, మా ఆహారం, మా యొక్క బాగోగులు
మాకు అవసరమైన So you also మద్దతును feel ఇచ్చారు, from Murli, పాలన ఇచ్చారు. మరి ఈ experience విధంగా from Murli. మురళి నుండి అనుభవం చేయాలి, Our Father is talking, ఫీల్ అవ్వాలి. ఓ తండ్రి మాట్లాడుతున్నారు, teacher is teaching, ఓ టీచర్ మనకు చదువు చెప్తున్నారు, directions. సద్గురువు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇలా తెలియాలి మనకు మురళి చదువుతున్నప్పుడు. And also as Sadguru, మరి సద్గురువులా he is purifier. తను పవిత్ర దాత కూడా, పావనంగా చేస్తారు కూడా. How we have to be free from 5 vices, మనం ఎలా 5 వికారాల నుండి from impure, అతిథుల నుండి పావనంగా ఎలా అవ్వాలో బాబా so Father చదివిస్తున్నారు. prepares us for divine family. తండ్రి మనల్ని దివ్యమైన పరివారం కోసం తయారు చేసి రెడీ చేస్తున్నారు, అనంతమైన పరివారం కోసం. మొదట్లో అయితే 300 మంది ఉండేవాళ్ళు. So as Father, తండ్రిలా he took care of them, అందరినీ taught them how to చూసుకున్నారు, work together, అందరికీ నేర్పించారు ఎలా కలిసి ఉండాలి, ఎలా ఐక్యంగా ఉండాలి, how to manage, ఎలా సహయోగులుగా ఉండాలి, ఎలా పరివారాన్ని అంతా ఎలా చూసుకోవాలి, అది వండటం కానీ, గిన్నెలు కడగటం కానీ, బస్సును all that. చూసుకోవటం, అలా అన్ని తండ్రి మనకు నేర్పించారు. Anyone is sick, how to take ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి. So purifier Father, ఇవన్నీ purifier is actually Sadguru, మరి ఈ పావనంగా చేసేది సద్గురువు, giving us direction, మనకు so that డైరెక్షన్ we don't ఇస్తూ get into any more bondages, ఇంకా ఏ విధమైన బంధాల్లోకి పోకుండా because he guides బాబా us for liberation and liberation in ముక్తిని, జీవన ముక్తిని తెలియజేశారు. life. Jivan Mukti, Sadgati Data is Sadguru. తండ్రి గురువు సద్గతి దాత, సద్గురువు సద్గతి దాత. మరి తను ఒక్కడైనా But you can experience the part he is playing. తన రకరకాల పాత్రలు తను పోషిస్తున్న పాత్రలు అనుభవం చేయొచ్చు. తండ్రి, టీచరు, సద్గురువు, అలాగే Because Baba's పవిత్ర teachings are to make us pure, make us worship worthy, make us deity. పావనకర్త, మనల్ని విలువైన వాళ్ళుగా, Okay, I know పూజనీయులుగా చేస్తున్నారు. మనకి అంటే జ్ఞానం తెలుసు, I'm a good student. నేను మంచి విద్యార్థిని, అంతేకాదు కదా, Also, దాంతోపాటు be a good student. మంచి విద్యార్థిగా ఉండాలంటే He helps పవి us to have a subtle పవిత్రత intellect, pure intellect. మనకు Baba says that పావనమైన బుద్ధిని the light ఉండే should విధంగా only be in the golden vessel. తెచ్చుకునే విధంగా ఉపయోగపడుతుంది. బాబా అంటారు కదా, బంగారు పాత్రలోనే పులిపాలు పట్టగలమని. అలాగనే మన బుద్ధి కూడా అలా బంగారు పాత్రలాగా చేసుకోవాలి. And that's why at one point Baba said, అందుకే బాబా ఒకసారి "Dharana చెప్పారు, is intellect, that ధారణ బుద్ధిలో ఉంటుంది. intellect should అంటే be able to నా execute బుద్ధి it. ఆ ధారణను చేసుకోగలగాలి. The intellect should absorb." నా బుద్ధిలో అది So it's very, very, really interesting to experience to పీల్చుకోగలగాలి. all three relationships by listening to Murli. ఇముడ్చుకోగలగాలి బుద్ధిలో. When we sit with Baba, we can బాబాతో always కూర్చున్నప్పుడు create different relationships. ఎన్నో రకరకాల సంబంధాలు మనం సృష్టించుకోవచ్చు. As knowledgeful, as purifier, జ్ఞానిగా, the experience పవిత్ర of all three relationships దాతగా is very important. అన్ని 3 సంబంధాలు అనుభవం చేయటం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు That my అనుభవం చేద్దాం, impurities are being removed నాలో ఉన్న and I am becoming pure. అపవిత్రత అంతా Can make you అపవిత్రత అంతా పోతుంది. knowledge is not to make pure from జ్ఞానం they say to go and live in Ganges, పతితుల నుండి పావనంగా చేయటానికి కాదు జ్ఞానం. pure. మరి అందరూ అంటారు వెళ్ళి Or గంగలో do మునిగితే this thing, do things. పుణ్యం వస్తుంది, But లేకపోతే there Baba gives the knowledge. ఉపవాసం చేస్తే వస్తుంది అంటారు. కానీ ఇక్కడ బాబా జ్ఞానం ద్వారా So that means my మనను intellect taking మన and బుద్ధిని understanding in such a way. తయారు చేస్తున్నారు. అంటే ఆ బుద్ధి Every day there is more అర్థం and more చేసుకొని unlimited discovery. రెడీగా ఉంటుంది.
రోజు రోజుకి అనంతమైన వైరాగ్యం బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. సూక్ష్మంగా సహజంగానే ఆ వికారాలు త్యాగం జరుగుతుంది. అప్పుడు మనం బాబా దగ్గరికి వచ్చి మేము చాలా సరళంగా అయ్యాం, సింపుల్గా అయ్యాము. మాకెన్ని ఏ ఆకర్షణలు ఈ శరీరం ఆకర్షణలు మోహాలు లేవు. ఎవరి పట్ల మరి నాకెవరి పట్ల ఎవరికైనా నా పట్ల లేవు అనే విధంగా బాబా చదివించారు. ఇదంతా ఆత్మాభిమానం వల్లే సాధ్యం. మరి ఇంకా ఎక్కువ ఆలోచించే కొద్దీ బాబా ఎలా పవిత్రతతో మరి తన చదువు ఎలా నన్ను పావనంగా చేస్తున్నాయో చూసుకున్నప్పుడు చూడండి మరి తండ్రి ఎలా పద్ధతుల నుండి పావనంగా చేస్తున్నారో. ఎందుకంటే బాబా జ్ఞానసాగర్లు. మనం గంగలో అయితే మునగం, కానీ ప్రతిరోజు ఆ సాగరంలో మునుగుతాం. సాగరంలో జ్ఞానసాగరంలో మునుగుతాం. ఇది చాలా సింపుల్ అనుభవం. నిన్న రాత్రి నాకు అనిపించింది ఆ వ్యక్తి పరివారం 200తో మొదలైంది. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అంటే మరి మురళిలో కొన్ని అంశాలు కూడా ఉంటాయి. కొత్త వాళ్ళు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు. మరి మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మురళి గురించి మీరు ఎప్పుడు ఆ వ్యక్తి పరివారానికి రాయొచ్చు. ఎందుకంటే రాత్రి నేను ఆలోచిస్తున్నాను, ఇండియాలో డిన్నర్ అంటే పెద్ద ప్లేట్లో 10-20 వెరైటీలు పెడతారు. గుజరాతీ ఎలాంటి ప్లేసుల్లో థాలి అంటారు. కొంతమంది తినగలరు, కొంతమంది మేము ఇంత తీసుకోలేము, 2-3 కంటే ఎక్కువ తినలేము అంటారు. మురళిలో కూడా ఎన్నో పాయింట్స్ ఉంటాయి. 2-3 పాయింట్లు తీసుకోండి ఇప్పుడు చేస్తున్నట్టు మనం. మరి అందులో దాని గురించి ఎక్కువ వివరణలోకి వెళ్ళండి. మరణంలోకి వెళ్ళండి. మరణం అంటే వెన్న తీయటం, మజ్జిగ నుండి వెన్న తీయటం, పెరుగు నుండి వెన్న తీయటం. మరి మరణం అంటే నవలటం. నవలటం అంటే శక్తిని తయారు చేసుకోవటం. పిలుచుకోవటం. నేను పెద్దను కూడా అనుకున్నాను, మనన చింతనం అంటే అది కూడా మనన చింతనం అంటే నలకొట్టడం, గ్రైండ్ చేయటం. అంటే గ్రైండ్ చేసినప్పుడు పొడి పొడిగా చేసినప్పుడు అది అరగటం తేలిక అవుతుంది కదా. అలానే మనన చింతన కూడా ప్రతి పాయింట్ని అలా తేలిక చేసుకోవటం. దీని ద్వారా రోజు రోజుకి ఇంకా ఇంకా బెటర్గా అవుతాం. జ్ఞానమే మన యొక్క వివేకం అవుతుంది. అదే మన పవిత్రతను పెంచుతుంది. ఇంకా మనం ఈ ప్రయాణంలో ఉన్నాము, ఇంకా వింటూనే ఉంటున్నాం. మనం అర్థమయ్యేది ఇంకా ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. మన ధారణ పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది. మీరు ఏదైనా అర్థం కాకపోతే అయోమయంలోకి వెళ్ళొద్దు. మీరు మాకు రాయొద్దు. మీరు వ్యక్తి పరివారానికి రాయొచ్చు. మేము తెలియజేస్తాం, దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓం శాంతి. Om Shanti. Thank you. So now we will get Om to Shanti. for tomorrow's Murli. Would like to invite our dear brother Ken. Welcome.
Shanti. Thank you, Bhumi. ఓం Thanks, శాంతి. Sister Moini. This idea that Baba is one, but he has these three aspects, and బాబా ఒక్కళ్ళే కానీ బాబాలో మూడు it's an ఉన్నాయి. incredible way to బాగా చెప్పారు మీరు. absorb the Murli and feel how మురళిని you're feeling as a ఇముడ్చుకోవటానికి father, teacher, and బాబాని తండ్రి లాగా, టీచర్ లాగా, సద్గురు లాగా అనుభవం చేయటం. I was remembering you were saying, sometimes గుర్తు చేసుకుంటున్నాను, ఒక్కోసారి knowledge is a little bit overwhelming because Baba's the ocean. So జ్ఞానం కొంచెం many waves come in just one Murli. And I had, when I first started in London, Didi Sudesh was there. నేను మొట్టమొదటిసారి మొదలు పెట్టినప్పుడు Very good advice. She said, మంచి ఒక సలహా వచ్చింది. so many things that you understand. Start to practice the things that you understand, and the things that you don't understand, just leave on the shelf and pick them up later. అర్థమైనవి So that if తెలుసుకోండి, అర్థం కానివి మళ్ళీ you work on one, తర్వాత తెలుసుకోండి అని చెప్తూ ఉండేవాళ్ళు. then you'll probably purify your intellect a little bit more so that you can understand deeper things. So ఎందుకంటే పవిత్రమైన బుద్ధి for me, లోతైన విషయాలు అర్థం చేసుకోగలుగుతుంది. as we're coming along, especially in Western bodies and with a Christian background, the knowledge is a little bit sort of జ్ఞానం ఎక్కువ అయిపోయింది, అధికం అయిపోయింది అనుకోకుండా కావాల్సిన పాయింట్స్ తీసుకోండి. we have to see the feelings, and I love this idea, Didi, that just pick up Baba's feelings as the father, as the teacher. What బాబా does he యొక్క want from us? ఫీలింగ్స్ తెలుసుకోండి, మన కోసం ఏం చెప్తున్నారు అని. That we should, because there's a sequence of Murlis as well. So there's one day, then the next day, and then the next day, ఒక and రోజు they're తర్వాత రోజు in some way. So ఇలా అన్నిటికీ I was trying లింక్ ఉంది. yesterday's Murli, and of ఇవాళ మురళికి నిన్నటి మురళికి సంబంధం ఉంది. నిన్నంతా బాబా వ్యాపారం గురించి చెప్పారు. great ways to listen to a Murli, మురళి వింటంలో ఒక to pick up on Baba's different titles and attributes and qualities. మంచి విధానం బాబా యొక్క బిరుదులు, లక్షణాలు, గుణాలు తెలుసుకోవటం. అవన్నీ What I have to do also. నేనేం చేయాలి దానికి I picked up in today's Murli, for example, కూడా ఉంటాయి. నేను ఈరోజు మురళిని is the one who rectifies తీసుకున్నా అనుకోండి, what's gone wrong. So that's మనలో an attribute. ఉన్న తప్పులను సరిచేసేది బాబానే, అది బాబా యొక్క పాత్ర. కానీ నా సైడ్ నేనేం చేయాలి? On Baba's offer నేను బాబా ఇచ్చే be straightened out in me. వాటి నుండి ఏది గ్రహించి ఏది సరి చేసుకోవాలి. Is everything. I'm included in the change. So there's my part of that deal. He's the one who rectifies what's wrong. I have to allow Baba to do that with me. బాబాను నాలో ఉన్న తప్పులను సరిదిద్దే విధంగా నేను రెడీగా ఉండాలి కదా. నా సంబంధం నేను వర్క్ చేసేటప్పుడు బాబాతో మనసు విప్పి మాట్లాడుకోవటానికి నాకు కావాల్సిన మనచింతన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నేను బాబాకి ఇంకా బోలానాథుడైన తండ్రికి ఇంకా దగ్గరగా ఎలా అవుతాను, నా పాత్ర ఎలా ఉంటే బోలానాథుడైన తండ్రికి నచ్చుతుంది. బాబా ఎన్నోసార్లు మురళిలో చెప్పారు, బాబా ఇస్ తండ్రి, టీచర్, సద్గురువు, మరి ముక్తిదాత, సృష్టికర్త, జ్ఞాన సాగరుడు, పవిత్రదాత, నిరాకారుడు, పరమాత్మ. ఇవన్నీ బిరుదులు, బాబా బిరుదులు మురళిలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి నాకు ఇచ్చిన డీలు. అది అవసరమే కాదు, అది నాకు బాబా ఇచ్చిన డీలు. నేను ఆ డీల్ ద్వారా నేను బాబాలా అవ్వగలుగుతాను. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి నాకు పనిచేసే విధంగా నేను తయారు చేసుకోవాలి.
అవన్నీ నాకు కావాల్సినట్టు నేను పొడి చేసుకోవాలి. So today, విషయాలను నాకు కావాల్సిన we started Amrit Velu with this idea. The Father's one, అట్టుగా నేను చేసుకోవాలి. తండ్రి and He's come to teach me. అన్నిటిని సరిదిద్దేవాళ్ళు. తండ్రి మా కోసం నేర్పించడానికి వచ్చారు. ఇది చాలా అద్భుతమైన అనుభవం. దాని గురించి ఆలోచిద్దాం. నాకు ఎలాంటి హోప్ లేదు. బాబా వచ్చి నాకు సరైన పని నేర్పించారు. 3 రహస్యాలు బాబా నేర్పించినవి. మూడు సంబంధాల్లో ఇచ్చిన డీల్. How should I relate to? ఈ సృష్టి అంతా ఈ బాబా యొక్క ఆస్తులే. ఏది నాది కాదు. ఇదంతా బాబా సృష్టి. నా సృష్టి ఏది లేదు. నా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది అప్పుడు? ఇదంతా బాబాది అనుకున్నప్పుడు. ఇది మనం చూసుకోవాల్సిన విషయం. నేను ఆత్మను, నేను తండ్రికి చెందిన వాడిని. కొత్త ఇల్లు కట్టేటప్పుడు మనసు పాత ఇంటి మీద నుండి కొత్త ఇంటికి వెళ్తుంది. మరి నేను ఎక్కడ, నా మనసు ఇప్పుడు ఎక్కడ ఉంది? మరి ట్రాఫిక్ కంట్రోల్లో ఈ పాత బట్టల నుండి మమకారం నుండి తొలగించుకోవటం, ఈ పాత దుస్తులు, పాత శరీరం మీద నుండి. నా అనుభవం ఎలా ఉంది? అన్ని వ్యర్థాల నుండి అతీతంగా ఉండటం ఎలా ఉంది? వ్యర్థాన్ని పక్కకు నెట్టేయాలి. రేపటి వర్డ్ క్లౌడ్ పదాలు 3 మెయిన్ పదాలు ఉన్నాయి. జ్ఞానము, would be dharma, right? What is ధర్మము, the religion of the soul? What is the religion of the deities and so on? The Brahmin religion, the Brahmin dharma, and the word soul again. So knowledge, religion, soul, these are the 3 key words. జ్ఞానము, ధర్మము, ఆత్మ, ఈ 3 మెయిన్ పదాలు. I just gave you sort of a little bit of background to prepare yourself for tomorrow. And Didi gave such an incredible explanation about listening for the Father, Teacher, and Satguru. So at the time of listening to tomorrow's Murli, since the focus is God, what are the main relationships with God mentioned in the Murli today? And what బాబాతో ఉన్న మెయిన్ సంబంధాలు ఏంటి ఈ రోజు? Didi was preempting this practice for tomorrow. రేపటి ప్రాక్టీస్ దీది చూపిస్తున్నారు. 2వ పాయింట్, మురళీలో ఉన్నట్టు భగవంతుడితో ఉన్న ముఖ్యమైన సంబంధాలు ఏంటి? ట్రాఫిక్ కంట్రోల్లో నా కర్మలు బ్రాహ్మణ ధర్మానికి సరిపోతున్నాయా అని నేను చెక్ చేసుకుంటాను. And when we go to tomorrow night, the chart, రేపు చార్ట్ కోసం did I experience belonging to Baba today? ఈ రోజు బాబాకు చెందినట్టుగా నేను ఎంత అనుభవం చేశాను? Come close to Baba. How much did I experience belonging to Baba today? And from Ritvela tomorrow, అమృతవేళ రేపు I am completely immersed in the pure dharma or religion of being a Brahmin soul. నేను బ్రాహ్మణాత్మగా Just stay in that feeling. So I hope everyone's having getting great progress out of this నేను special బ్రాహ్మణాత్మను. practice that we're having. So Om Shanti, everyone. ఓం శాంతి. Yeah, Baba wants us to be the sparrows who swallowed whole ocean. బాబా మనల్ని
సముద్రాన్ని పీల్చేసిన పిచ్చుకల్లాగా అవ్వాలనుకుంటున్నారు, సముద్రాన్ని తాగే పిచ్చుకల్లాగా. ఒకసారి మనం అనుకుంటాం మనకు అన్ని తెలుసు అనుకుంటాం. I have heard its reputation. But as you are explaining and we are going deeper into how much I have become the embodiment, నేను ఎంతగా really I am becoming the master of అంత knowledge. As I said that Baba, Brahma Baba himself మాస్టర్ జ్ఞానసాగరుడిగా అయ్యాను. how to give lectures and how, when somebody comes, how to introduce అంత knowledge. స్వరూపంగా అయ్యాను. ఎవరైనా వచ్చినప్పుడు జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి, Talk that way. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు వచ్చితే ఆ విధంగా మాట్లాడాలి. Of course, sustaining us as Father. తండ్రిలా మన సస్టైన్ చేశారు, Details of our life in మనలో ఉన్న and then teacher and of course guiding us. ప్రతిదీ వివరించారు. టీచర్లా మనకు అన్ని విధాలుగా గైడ్ చేశారు. Really still have to study as long as body, soul is in the body. Because Baba said until the last breath. చివరి వరకు మమ్మల్ని I was listening only on the last day. So few days ago somebody came to Mama. Mama, you are ఉండాలి. Saraswati. మమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు చివరి రోజుల్లో, మమ్మ మీరు సరస్వతి, Before Baba. మరి మీరు బాగా జ్ఞానాన్ని చెప్తారు, మరి మీరెందుకు వినాలి అన్నారు. That have I become embodiment of it. మా చెప్పారు, నేను అంత స్వరూపంగా అయ్యానా ప్రతి పాయింట్లో అని నేను చెక్ చేసుకుంటున్నాను. ప్రతి పాయింట్లో మరి ఏ సర్వీస్ ఇంకా చేయలేదు అని చూసుకుంటూ ఉంటాను అన్నారు. ఏ సర్వీస్ అయితే చేయలేదో అది మనం చేయాలి, ఎందుకంటే ఇది బాబా డైరెక్షన్. మరి ఆ తెలుసుకోవటం, పరిశోధన చేయటం అదంతా మన చేతుల్లోనే ఉంది కదా. That is why, like when Baba said, yes, you have to reflect, you have to churn, you have to chew. There are many different ways, right? నవలాలి, తెలుసుకోవాలి. Om Shanti, brother. Om Shanti, Didi. Om Shanti. Om Shanti. Welcome to Avyakti Journey, Adi Dev. Special stories of those who became instruments of God. In 1956, the Rajasthan government sent a notice to the Godly University to empty the Kora house and the Dholpur house in Madhuban. It was written in the notice, 1956లో కోటా ఇల్లు మరియు డోల్పూర్ ఇంటిని ఖాళీ చేయమని రాజస్థాన్ ప్రభుత్వం ఈశ్వర విశ్వవిద్యాలయానికి నోటీసులు పంపింది. ఈ ఇళ్లను ప్రభుత్వం తదుపరి ప్రయోగానికి ఉపయోగిస్తుందని, వాటిని సర్క్యూట్ హౌస్ గా చేస్తామని నోటీసులో రాశారు. ఇంత పెద్ద దైవీ పరివారం విద్యార్థులకు ఇప్పుడు బాబా పిల్లల్లో చాలా మందికి ఇది పెద్ద ప్రశ్న అయిపోయింది. బ్రహ్మ బాబా నిశ్చయంగా ఉన్నారు, భగవంతుడిపై తన అద్భుతాలపై విశ్వాసం కలిగి ఉన్నారు. బాబా ఈ వ్యర్థ ఆలోచనలోకి బాబా రాలేదు. బాబా పిల్లలకు చెప్పేవాళ్ళు, మధురమైన పిల్లలు కష్టపడి పనిచేస్తూ ఉండండి, మీ మనస్సు ఈ ఆలోచనలు రానివ్వకండి, ఏది జరగాలో అది జరుగుతుంది, మీ పాత్రను మీరు పోషించండి. తర్వాత బాబా పిల్లలకు చెప్పారు,
ప్రభుత్వానికి తిరిగి లెటర్ రాయమని He said ఆదేశించారు. to tell them that this is the only godly university. చెప్పారు ఈ విశ్వవిద్యాలయము చాలా ప్రత్యేకమైనది, ఎంతో మంది పిల్లలను సరిదిద్దే విశ్వవిద్యాలయం ఇది ఒక్కటే. సో అందుకని రాజస్థాన్ ప్రభుత్వం గర్వపడాలి, అలాంటి విశ్వవిద్యాలయం వాళ్ళ రాష్ట్రంలో ఉంది అని రాయించారు. Some of the godly students met కొంతమంది the minister of Rajasthan దైవీ విద్యార్థులు and explained the whole రాజస్థాన్ ముఖ్యమంత్రిని కలిశారు, పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రి చెప్పారు, ఇప్పుడు క్యాన్సిల్ చేయటం కుదరని పని, ఎందుకంటే ఇంజనీర్స్ మొదలు పెట్టారు సర్క్యూట్ హౌస్ గురించి ప్లాన్లన్నీ. నేను చేయగలిగిందల్లా ఇంకా కొంచెం సమయం మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు. బాబా అన్నారు, ఇలాంటి కథే మహాభారతంలో కూడా ఉంది. అక్కడ పాండవులకు 3 అడుగుల భూమి కూడా ఇవ్వమని కౌరవులు నిరాకరించారు. బాబా అన్నారు, ఈ మంత్రులు ఈ ఇంటిని మన నుండి తీసివేస్తే వాళ్ళు 5000 ఏళ్ల క్రితం కూడా అదే పాత్రను పోషించే అలాంటి పాత్రనే పోషిస్తున్నారు. దైవీ సేవకు వాళ్ళు మనకు తగినంత స్థలం ఇవ్వకపోతే మనం దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 అడుగుల స్థలం ఉంటే చాలు, మనం 3 లోకాలను సాధించవచ్చు అన్నారు. Finally, a place called the చివరికి Pokhran House near Kota and Dholpur House was found to be used for further కోటాకు service. సమీపంలో ఉన్న పోఖ్రాన్ ఇల్లు మరియు ధోల్పూర్ ఇల్లు అని పిలువబడే స్థలం Antique from the outside. సేవ కోసం ఉపయోగించబడింది. ఆ పోఖ్రాన్ ఇల్లు బయట నుండి చాలా పురాతనంగా కనిపించేది, కానీ ఆ ఇంటి స్థలం చాలా పెద్దదిగా పిల్లలు ఉండటానికి తగినంతగా ఉంది. బాబా ఎక్కువ గదులు ఆ పోఖ్రాన్ మైదానం యొక్క మైదానంలో గదులు కట్టడానికి ప్రారంభించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రానికి కూడా బాబా నిర్మాణాన్ని మొదలుపెట్టారు. బాబా ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి, ప్రత్యేకంగా ఉండేవి. బాబా ఒక పెన్ను, ఒక పేపర్ను తీసుకొని తనకు తానే నిర్మాణానికి మ్యాప్ గీసేవాళ్ళు, మ్యాప్ను చూపించి చెప్పేవాళ్ళు, ఇక్కడ నా పిల్లలు సంతోషంగా ఉంటారు, ఇక్కడే వాళ్ళు దైవీ జ్ఞానాన్ని అధ్యయనం చేస్తారు. ఈ నిర్మాణం అంతా తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతతో తయారవుతుంది. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మాయ విఘ్నాల నుండి అలసట నుండి ఇక్కడ సంతోషమైన విశ్రాంతి లభిస్తుంది అనేవాళ్ళు. పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. శ్రేష్టమైన సంకల్పాలు చేసేవాళ్ళు బాబా. मधुर मधुर है मधुबन कितना मधुर मधुर है. Many children would come to this service place during the time of construction. నిర్మాణ సమయంలో చాలా మంది పిల్లలు ఈ సేవా స్థలానికి వచ్చేవారు. బాబా వాళ్ళ చేతిని పట్టుకొని, పిల్లలు రండి, బాబా మిమ్మల్ని తీసుకువెళ్ళి కొత్త నిర్మాణాన్ని చూపిస్తారు అని బాబా వాళ్ళ చేతులు పట్టుకొని చుట్టూ తిరుగుతూ పిల్లల్ని అడిగేవాళ్ళు, మీరు ఎవరితో నడుస్తున్నారు పిల్లలు? మీరు రాజఋషులు మరియు రాజయోగులు, మీరు యువరాజు మరియు యువరాణులు అవుతున్నందున మీరు మీ కూర్చోవటం, మీ నడక
మీరు అధ్యయనం చేసే విధానం చాలా శ్రేష్టంగా ఉండాలి. ప్రస్తుతానికైతే మీరు ఈ బెంచ్ మీద కూర్చోవలసి ఉంటుంది. ఎందుకంటే మనం త్యాగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రస్తుత సమయం సరళతతో సింపుల్గా జీవించే జీవితం. అయితే మీరు ఈ బెంచ్ మీద, ఈ సింపుల్ బెంచ్ మీద కూర్చున్నప్పటికీ మీ నశ ఎలా ఉండాలి అంటే శ్రీలక్ష్మి, శ్రీ నారాయణులకు కూడా వాళ్ళ సింహాసనంపై కూర్చున్నప్పుడు లేనంత నశ మీరు అనుభవించాలి అనేవాళ్ళు. బాబా యొక్క వేలిని పట్టుకోవటంతో మరి కరెంటు తగిలినట్టు అనిపించేది పట్టుకున్న వాళ్ళ శరీరానికి. అది పిల్లలను ఎంతో అసాధారణమైన శక్తితో నింపేది. భవనం పర్యటన అయిపోయిన తర్వాత బాబా పిల్లలను తన గదికి తీసుకెళ్లేవాళ్ళు. పిల్లల్ని అడిగేవాళ్ళు, పిల్లలు అలసిపోలేదు కదా, అవునా అనేవాళ్ళు. ఇదిగో ఈ టోలీ తినండి. బాబా అలా ముఖ్యంగా మరి ఎప్పుడో కనిపించకుండా ఇప్పుడు మళ్ళీ కనిపించిన పిల్లల కోసం ఈ పూతోటను తయారు చేశారు. ఓం శాంతి. मीठे बच्चे माँ कहे